4000 తీసుకుంటే మీరు రిమాండ్కి ఖర్చు కూడా సరిపోదు. 40,000 పెట్టుకోరు రిమాండ్కి. అది లెక్క. దాన్ని డైరెక్ట్గా చెప్పాము. తిరుపతిలో దొంగోట్లు ఎలా అయితే ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి చేయాలని ప్రయత్నిస్తున్నారో ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అధికారులు కూడా స్పందించాలి. ఇప్పటికే అధికారులు చాలామంది వేటుపడింది, మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు ఇందాక మాట్లాడుతూ వాలంటీర్లు ఏం చేస్తున్నారు, తిరుపతిలో ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టుకొని రిజైన్ అని చెప్పి సబ్మిట్ చేశారు యాక్చువల్లీ. కానీ వాళ్ళు చేసే పని ఏమంటే ప్రతి ఇంటికి వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తూ మీరు వైసీపీకి ఓటేయండి, మళ్ళీ మందే ప్రభుత్వం, మీకు పింఛన్లు పథకాలు మేమే ఇస్తామని ప్రజల్ని ప్రలోభపడుతున్నారు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం అంటే వాలంటీర్లకి వాలంటీర్లు తెలుసుకోవాల్సిన విషయం అంటే మీకు 10,000 జీతం ఇస్తామన్నాము. మేము కూటమి అభ్యర్థి 10,000 జీతం ఇస్తామన్నాము, పింఛన్ కూడా 4,000 ఉంచుతామన్నాము. మీరు దాన్ని కోరుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు కానివ్వండి, తిరుపతిలో జరుగుతున్న అన్యాయాలు కానివ్వండి, దీనికి ప్రోత్సహిస్తారని అడుగుతున్నాం. అసలు వాస్తవంగా తిరుపతిలో వాలంటీర్లు రిజైన్ చేశారని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మస్కేసేసి వాళ్ళు ఇక్కడ వైసీపీ కార్యకర్తలా పనిచేస్తూ రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మళ్ళీ వాలంటీర్ జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఇది చాలా కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. వాలంటీర్ వ్యవస్థలు మీ ఇంటికి ఎవరైనా వచ్చి డబ్బులు ఇస్తుంటే కళ్యాణ్ గారు చెప్పినట్టు తీసుకొని బ్రహ్మాండంగా ఉండి వేసేసేయండి. లేదంటే మీరు వాళ్ళ ప్రలోభలు పడి రేపు అనేక విషయాల్లో కూడా ఇబ్బంది పడే అవసరం ఉంది కూడా తెలియజేస్తున్నాం. అలాగే రేపు ముఖ్యమంత్రి నగరికి వస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి. గతంలో 2019లో ఎన్నికల ముందు ఏమి సాధించి ఆయన ఏమి పీకాడు, ఆయన ఏమి పీకింది అక్కడ వెళ్ళా. గాలేరు నగరి ప్రాజెక్ట్ పూర్తి చేసినాకే ఓట్లు అడుగుతా అన్నాడు. ఏమైంది గాలేరు నగరి ప్రాజెక్టు? చేనేతలుగా 500 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చాకనే అని చెప్పి మేనిఫెస్టో పెట్టాడు. ఎక్కడ? నగిరిలో. ఎవరికి లేదా? 500 యూనిట్ ఉచితంగా ఉంది. ఎవరికి? రోజా ఇంటికి. బిల్లు కట్టలేదు పాపం, ఆమె ఫ్రీగా ఇచ్చాడు. అక్కడ చెరుకు రైతులకు కూడా పథకాలు ఇస్తామని అవి కూడా మోసం చేశారు. అంటే ఏమి చేశామని రేపు నగిరికి వచ్చి రోజాని గెలిపించాలని అడుగుతున్నా. ఏం చేశారని? అన్నదమ్ములు శ్మశాన కబ్జా చేశారు, ఇల్లులు రాక్కున్నారు, ఆస్తులు సంపాదించుకున్నారు, ప్రజల్ని రక్తం తాగారు. ఇవన్నీ తాగి రోజా సభాష్ ఓట్లు ఏమని అడుగుతారా? అదేవిధంగా తిరుపతికి ప్రచారం ఉందంట 11వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి. ఏమి చేశారని ఈ రెండు ప్రాంతాలు అడుగుతున్నారు. టీడీఆర్ బాండ్లు స్కామ్ చేశారని ఓట్లు అడుగుతారా? లేకపోతే తిరుపతిలో ఇంతమంది ఇబ్బందులు పెట్టిన ఓట్లు అడుగుతారా? బోరింగ్ వేస్తే 10,000 ఇవ్వాలని చెప్పి ఓట్లు అడుగుతారా? ఏం అడుగుతున్నాం జనసేన పార్టీ తరఫున. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇందాక మా పెద్దలు చెప్పినట్టు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తే మాత్రం జైలుకి వెళ్ళడం ఖాయం. మీరు తప్పించుకోవాలని చూస్తే ఇక్కడ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది, వెబ్ క్యామ్ పెట్టి ప్రతి అబ్జర్వ్ చేస్తున్నాం. తిరుపతి విషయం మీద మాకు ఆల్రెడీ దృష్టిలో చెప్పారు కాబట్టి సీరియస్గా అడుగుతున్నాం. దొంగ ఓట్లు ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద నేరం అయితే పెద్ద శిక్ష అయితే పడుతుందని చెప్పి కూడా